తన గృహాన్ని, తన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని కూడా కట్టుకునే బిడ్డగా అతను ఉండాలని ఆశిద్దాం. అంతేకాకుండా మనము బైబిల్లో యేసయ్య తల్లి పేరేంటి? మరియా. పరిశుద్ధంగా తన జీవితాన్ని కట్టుకునే బిడ్డగా, మరి ఇహలోక మాలిని అంటకుండా తను తాను కాపాడుకుంటే నిజమైన భక్తి అన్నాడు. కాబట్టి తన యొక్క గుణాన్ని కాపాడుకుంటూ, తన భక్తిని కాపాడుకుంటూ, అలాగా తన యొక్క భర్తని ప్రేమగా చూసుకుంటూ, అలాగనే తను వేరే స్థలానికి వెళ్తున్నది కాబట్టి అక్కడ కూడా వినయ విధేయతలుగా తనకు ఉన్నటువంటి జ్ఞానం చొప్పున ఇతరుల్ని మెట్టించే విధానంగా, తన అత్తామామల్ని ప్రేమగా చూసుకునే విధానంగా, మాకెంత మంచి కోడ దొరికిందని వాళ్ళు కూడా సంతోషించే విధానంగా, రేపటి నుంచి మ్యారేజ్ అయిపోయిన తర్వాత తను ఎలాగా మారిపోబోతున్నది? స్త్రీగా అంటే వివాహితగా మారిపోతున్నది. సో కాబట్టి జ్ఞానం కలిసి తన ఇల్లు కట్టినంటే జ్ఞానంతోనే మనం తను ఉండాలని కోరుకుందాం. జ్ఞానం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. కాబట్టి అసలు జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానమునకు మూలమని అన్నాడు. కాబట్టి తను దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని విశ్వాసం బిడ్డగా ఉన్నప్పుడు బైబిల్లో ఒక మంచి మాట ఏమన్నదంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకునన్నాడు. కాబట్టి తను అడిగినట్లయితే దేవుడు జ్ఞానము ఇస్తాడు. తన గృహాన్ని కట్టుకునే విధానంగా దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా తన కుటుంబానికే కాకుండా తన సంఘానికి కూడా, వేరే సంఘానికి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ కూడా ఆశ్చర్యకరంగా దేవునికరంగా ఉంటున్నాడు. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి బిడ్డగా ఈ తేజ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరొక చిన్న మాట, యేసయ్య దగ్గరికి ఇద్దరు అక్కా చెల్లెలు వస్తారు. వాళ్ళల్లో ఒకరు మరియా, రెండవ ఆమె ఎవరు? మార్త. మార్త ఎలాగున్నది? యేసు ప్రభుని వాళ్ళు గెస్ట్ గా ఆహ్వానించినప్పుడు మార్త ఏమో ఎలాగా లోకం బిజీగా ఉన్నది, అంటే వంటలు తయారు చేస్తూ ఉన్నారు. యేసయ్య పాదాల దగ్గర కూర్చుని యేసయ్య ప్రేమగల మాటలు, ఆయన జాలిగల మాటలు, దయగల మాటలు ఎవరు వింటున్నారు? మరియ వింటున్నారు. కాబట్టి తేజ కూడా ఎలా ఉండాలంటే తన పనులు తను చేసుకోవాలి, కానీ మరి ప్రతి ఆదివారం నిత్యం కూడా ప్రార్థనకు వెళ్తూ తన కుటుంబాన్ని ప్రార్థనకు నడిపిస్తూ, అలాగే సంఘానికి మాదిరికరంగా ఉంటూ యేసయ్యను ప్రేమించే బిడ్డగా, ఆయన విశ్వాసం ఇచ్చే బిడ్డగా, అలాగా లోబడే బిడ్డగా, దేవుని మాటలు లోబడే బిడ్డగా అలాగా ఉంటూ జ్ఞానంగా ఉంటూ, మరి వేరే గ్రామానికి వెళ్తుంది కాబట్టి అక్కడ మాకు మంచి జ్ఞానం కలిగినటువంటి దేవుని భయభక్తులు కలిగినటువంటి ఆ యొక్క స్త్రీ మాకు దొరికిందని, కోడలు మాకు దొరికిందని వాళ్ళు సంతోషించే విధానంగా యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని భయభక్తులు కలిగి, మరి ఆ విధానంగా ఇతరులకు మాదిరికరమైన బిడ్డగా ఉండాలని నేను ఆశిస్తున్నా. మరి మనం బైబిల్లో చూసినట్లయితే ఒక క్రైస్తవుడు ఎలాగ ఉండాలి? ఉప్పులాగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మరి కూర వండినప్పుడు కూరలో సాల్ట్ లేకపోతే టేస్ట్ ఉంటుందా? ఉండదు. కాబట్టి సాల్ట్ వేసినప్పుడు రుచికరంగా ఉంటుంది. కాబట్టి మన దేశంలో కూడా అలా కుటుంబానికి ఒక రుచికరంగా, ఒక ఆశ్వాదకరంగా ఉండాలి. వెలుగు బిడ్డల వలె ఉండాలి. అలాగా ఫలించే ద్రాక్షావళి లాగా మన తేజ ఉండాలని, ఆ యొక్క కుటుంబానికి, నూతన గృహానికి, ఆ గ్రామానికి, ఆ సంఘానికి ఆశ్వాదకరంగా ఉండాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.